నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం. మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు. సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమరావతి వేదికగా P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11,500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం. పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడి. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. 40 ఏళ్లుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక. పవిత్ర రంజాన్ మాసమంతా కఠోర దీక్షతో ఉండే ముస్లిం సోదరులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదొక పవిత్రమైన ఆచారం. సమాజ శ్రేయస్సు కోసం ముస్లిం సోదరులు దువా చేస్తున్నారు. ఆర్థికంగా బాగున్న వారు పేదలకు సాయం చేయడమే ఖురాన్ నేర్పించిన మంచి గుణమని అన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000కు గౌరవ వేతనం పెంచాం. మొన్నటి బడ్జెట్లో ముస్లిం మైనార్టీలకు 5,434 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్ కంటే 1,300 కోట్లు అదనంగా కేటాయించాం. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాల ముస్లింలను పైకి తీసుకొస్తాం. జకాత్ స్ఫూర్తితో మీరు సంపాదించిన దాంట్లో కొంత పేదలకు ఖర్చు చేసేందుకు ముందుకు రండి. పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమాన్ని ఈ మాసంలోనే ప్రవేశపెడుతున్నాం. అగ్రభాగాన ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు సహకారం అందిస్తారు. तुम दुनिया में मेरे बंदों से मोहब्बत करो. मैं आपको रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी की तारीख बताता हूं. हुजूर मक्के में पैदा हुए, 15 साल में जवान हुए. 15 साल से लेकर 40 साल तक हुजूर के ऊपर न नमाज फर्ज थी, न रोजा फर्ज था, न ज़कात फर्ज था, न हज फर्ज था, न कोई नेकी थी. हुजूर के ऊपर जिम्मेदारी क्या थी? हुजूर के ऊपर जिम्मेदारी इंसानियत की थी. 15 साल की उम्र से लेके 40 साल की उम्र तक रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने लोगों को मोहब्बत बांटा, लोगों को इंसानियत सिखाया, लोगों को ह्यूमैनिटी बताई कि दुनिया में आपस में एक दूसरे के साथ कैसा जीना है, कैसा एक दूसरे का इकराम करना है, कैसा लोगों के हुकूक अदा करना है. रात बाहर खड़े हुए लोगों से गुजारिश की जाती है कि वो अंदर आ जाइए. పోలీసు వారికి మనవి ఏమిటంటే ఏదైతే పాసులు చెక్ చేస్తున్నారో ఆ పాసులు చెక్ చేసే ప్రక్రియను త్వరగా ముగించాలని. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే సమయం ఆసన్నమవుతుంది కాబట్టి త్వరగా అందరిని లోపల పంపించాల్సిందిగా కోరుచున్నాం. यहाँ पर हाल के अंदर जो भी लोग खड़े हुए हैं उनसे गुजारिश की जाती है कि वो बैठ जाएं. तो हुजूर बचपन से लेके 15 साल तक, बचपना भी हुजूर का लोगों के लिए नमूना गुजरा. और 15 साल जब हुजूर बालिग हुए, जवान हुए, तो 15 साल से लेके 40 साल तक मक्के की जो जिंदगी थी वो क्या थी? वो पूरी जिंदगी इंसानियत थी. वो पूरी जिंदगी ह्यूमैनिटी के बेस के ऊपर थी कि एक इंसान को दुनिया में पहले इंसान बनकर जीना है. हुजूर को नबूवत कब मिली? हुजूर को दीन कब मिला? हुजूर को नमाज, रोजा, ज़कात, हज कब मिला? 40 सर मैं सर పది నిమిషాలు
10 minutes. అస్సలాముఅలైకుం. చాలా సంతోషం. ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం. అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నిలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్నారని, అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. P4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలని ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుందన్నారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వారందరినీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉందని, ఆ దిశగా అందరూ జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అమరావతి ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్టర్ల శాఖ ఐజీ హరినారాయణ, ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్ పాల్గొనగా, వర్చువల్ గా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పరిరక్షించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్ లా బోర్డుతో కలిసి ఇఫ్తార్ విందులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్టాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 11 లక్షల కోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలని ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ పండగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రంజాన్ తోఫా ఇచ్చారు. మరి ఈనాడు మర్చినట్టున్నారు. మరి విజయవాడ నగరంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇఫ్తార్ విందు అంటే అసలు రంజాన్ అంటే ఏంటో ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా. కులాలను మతాలను గౌరవించడం నేర్చుకోవాలా. అదేవిధంగా విజయవాడ నగరంలో భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హజ్ యాత్రికులకి హజ్ హౌస్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు. దాన్ని గాలికి వదిలేసేశారు. మరి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో 1000 కోట్లని బడ్జెట్ ప్రకటించారు. 9 నెలల కాలంలో కనీసం మైనార్టీలకు సంక్షేమానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న షేకులు సయ్యదు పఠాను మొగలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత వక్ఫ్ బోర్డు 9.5 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అవి ప్రైవేట్ భూములు. ఆ ప్రైవేట్ భూములపై కేంద్రం చట్టం తీసుకొచ్చింది, సవరణ చట్టం. అది అవివేకం. దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం. ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తూ ఉన్నా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో సహా. నేను దక్షిణాది రాష్ట్రాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఇన్ఛార్జిని. ఈనాడు తబ్లిగ్ జమాత్ కానీ, అహ్లే సున్నతుల్ జమాత్ కానీ, ఏ జమాత్ అయినా సరే మేమంతా ఇఫ్తార్ విందుని నిరాకరిస్తూ ఉన్నాం. ఎవరైనా పెడితే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని. అలా వెళితే ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చట్ట వ్యతిరేకంగా వెళితే వారిని వెలివేస్తాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వెలివేయటం అంటే ఏంటో తెలుసా? ఆ కుటుంబాల్లో నిఖా చేయడానికి పేష్వా మౌజను ఎవరు వెళ్ళరు. చనిపోతే ఖబరస్థాన్లో తీసుకొని వెళ్ళరు. ముస్లిం పర్సనల్ లాకి చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేపడితే మా దగ్గర ఇప్పుడు వీడియోలు పెట్టాం, అక్కడే వీడియోలు పెట్టాం, జమాతులను పెట్టాం. అక్కడ ఎవరెవరు వస్తున్నారో అంతా తెలుసుకుంటాం. గ్రామాల్లో ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు అన్ని కలిపి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏకపక్ష నిర్ణయాలతో కృష్ణా యూనియన్ ను భ్రష్టు పట్టిస్తున్నారని న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో 6 బల్క్ మిల్క్ కూలర్లను ఏర్పాటు చేసి కొద్ది కాలానికి అవి ఎందుకు మూసేశారో చెప్పాలన్నారు. చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ లో అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించడం అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో చలసాని ఆంజనేయులు వలన ఒక రైతు కూడా సంతోషంగా లేరన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలకవర్గం చేస్తున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారాలండి. గత 2 నెలలుగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారి మీద మీ అందరికీ తెలుసు అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదే కథనాల మీద గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా ఆక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో పాట్నాలో జరిగిన పాడి రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జలసాలకు విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుత నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాదులో ఒక విలాసవంతమైన పబ్బుని నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 6 BMCలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 BMCలను కూడా నష్టాలు వస్తున్నాయి అనే సాకు చూపించి దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు యూనియన్ రూపాయలన్నీ కొల్లగట్టిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ కూడా చలసాని ఆంజనేయులు గారు సమాధానాలు చెప్పాలి. చలసాని ఆంజనేయులు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరీక్షించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారంకై పోరాటం చేస్తున్నామన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం జాప్యం కారణంగానే ప్రదర్శన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2020 తర్వాత అనేక మంది ఉద్యోగులు వివిధ కారణాల వలన ఉద్యోగ విరమణ చేశారని, వారందరికీ సెటిల్మెంట్ ఆలస్యం అవుతుందన్నారు. నెలవారీ పెన్షన్ సొమ్ము కూడా సకాలంలో వారికి అందటం లేదని, ఈ సమస్య పరిరక్షించాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నా పేరు గంగాధరరావు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోరుతూ ఎండీ ఆఫీస్ దగ్గర ప్రదర్శన, ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 1/1/20 నుంచి 24 వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు ఇలా. అదేమని అడిగితే ప్రభుత్వం ఫండ్స్ పంపట్లేదు, మేమేం చేయాలి అంటున్నారు. అట్లాగే 1996 నుంచి 2014 వరకు హైర్ పెన్షన్ కోసమయ్యి మా జీతాల్లో కట్ చేశారు. హైర్ పెన్షన్ ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. అందువల్ల హైర్ పెన్షన్ అన్నా ఇవ్వండి, డబ్బులు అన్నా ఇవ్వండి అని అంటే డబ్బులు ఇస్తామన్నారు అని ఇప్పటికీ 11 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీలో సూపర్ లగ్జరీలో భార్యాభర్తలకి ఫ్రీ ట్రావెలింగ్ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆయన భార్య చనిపోయినా సరే మరణిస్తే మట్టి ఖర్చులు 25,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నిటితో పాటుగా ఒక్క సందేశం ఒక్క కుటుంబం ఆశయాన్ని మరో కుటుంబం అవసరాన్ని తీర్చింది. అవయవ దానానికి సంబంధించిన సందేశం అందుకున్న మంత్రి నారా లోకేష్ దాని ప్రాధాన్యాన్ని గుర్తించి సత్వరమే సొంత ఖర్చుతో విమానాన్ని ఏర్పాటు చేసి అవయవ దానానికి తన వంతు సహకారం అందించారు. గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మా తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 23న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆమె గురువారం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
జీవోత్సవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మా మరణాన్ని సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవాలను దానం చేస్తామని రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు తెలిపారు. వారు వెంటనే అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రి లోకేష్ కు మెసేజ్ పంపారు. దీనిపై 12 నిమిషాల్లోనే స్పందించిన మంత్రి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా మానవత్వంతో స్పందించి సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ ఛానల్ మార్గం సుగమం చేసిన లోకేష్ కు ఇరువురి కుటుంబ సభ్యులు రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా బ్రెయిన్ డెడ్ అయిన సుష్మా ఊపిరితిత్తులను చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్, ఒక మూత్రపిండాన్ని విజయవాడలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు రమేష్ హాస్పిటల్ కు కేటాయించారు. యాక్చువల్గా మేము సడన్గా ఫేస్ చేసాము ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes టైం. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు. అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ their decision only. శ్రీకారం చుట్టారు, మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఇంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుకుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. మీకు సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు దీనికి? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే, లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఓకే, ఏమన్నారు లోకేష్ గారు? ఇంకా తెలియదు. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఓకే తల్లి, ఏంటి ఈ అవయవదానం చేయడానికి మీకు ప్రధాన కారణం ఏంటి? మీ అమ్మగారు ఈ జీవం పోస్తున్నారు, మళ్ళీ ఏమంటారు మీరు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరిగింది? సాటర్డే నైట్ కళ్ళదిరిగి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అనుకున్నారు కదా. ఎలాగోలా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే. పోలవరం ఏటీఎం లాగా మారిందని ప్రధాని గతంలో అన్నాడు. దీనిపై విచారణ ఎందుకు వేయలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ప్రశ్నించారు. చిలకలూరిపేటకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేపై ₹1 కోటి తిన్నదని, ఆమెపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు పోలవరంపై తిన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటే సిబిఐ విచారణ కాదు కదా, కనీసం ఏసీబీ విచారణ కూడా జరిపించకపోవడంలో అంతర్యం ఏమిటన్నారు. కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు. ఆయనది కాదు, వాడు వర్మే చెప్పేసాడు నాది కాదు అని. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు. ఢిల్లీలో సుప్రీం కోర్టులో జడ్జీలు. దీనిపైన విచారణ కావాలి. ఇది ప్రభుత్వానికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, అమిత్ షాకు తెలియకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆడపోయినాయా? ఇది అవినీతి. మరి అవినీతిని గురించి మా ప్రాంతం నుంచి నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరం వెళ్ళారు. కాపర్ డ్యామ్ చూసేదానికి, మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు. పోలవరం పైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనందరికీ తెలిసిందే.
దేశ ప్రధానమంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు? ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి 1,000 కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ. పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వినయంతో అడుగుతున్నాను, దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది. ఆ పాప చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే రజని, విడుదల రజని 1 కోటి రూపాయలు తిన్నాదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే, ఒక చిన్న అమాయకురాలు ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే, పోలవరం ప్రాజెక్టు పైన 1,000 కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ చేయకూడదు? ఏంటి ఎందుకు విచక్షణ? ఒక బీసీ మహిళ పైన, అమ్మాయి ఎవరో కూడా తెలియదు, నాకు చూడలేదు, టీవీలో చూశాను, అయ్యో అనిపించింది. పోలవరంలో ఒక రకమైనటువంటి ఆలోచన, మరి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే పైన ఇంకొక రకమైన ఆలోచన. పట్టుకోవా, తిమింగళాలు ఉన్నాయి, వాటిని పట్టుకోవా, చిన్న కుందేళ్ళని ఎందుకు పట్టుకుంటావు? పాపో ఆపేయి, అబ్బాయి వద్దు, చేస్తే చేయని, ఎవరు తింటో లేదు. ఒక్క ట్యాక్సులు ధరల గురించి ఒక్క నిమిషం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచించటం. ఆయన వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు. వారానికి ఒక్కసారి మీరు చూడండి, వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్ళి మరి పారదర్శకత లేదు, ఎందుకు వెళుతున్నాడో చెప్పడు. క్రితంలో ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అందరూ వాజ్పేయి కూడా పోయే ముందు వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు, మేము ఇందుకు వెళ్ళాం, ఇది సాధించాం అని చెప్పేవాళ్ళు. అంతకు ముందు జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రతి విజిట్ లో. మరి దాదాపు ఒక 20, 30, 40 మందిని వాళ్ళు ప్రధానమంత్రి తీసుకెళ్లేవాళ్ళు ప్రత్యేక విమానంలో. ఈరోజు ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదే. ఏమి జర్నలిస్టులు ఎందుకు అడగలేకపోతున్నారు? ఏమైంది పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో? మరి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ 11 సంవత్సరాల్లో చేశాడా? ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు. కనీసం ఈ 11 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయనటువంటి ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయనంటే నాకు కొంత సాఫ్ట్ కాదరు, ఎందుకంటే మేమందరం కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు. ఆయన యూత్ కాంగ్రెస్ లో, నేను యూత్ కాంగ్రెస్. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన నిన్న జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను వింటూ వచ్చాను. ఆయన చెప్పుకొచ్చాడు, నేను ఎప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, ఎప్పుడు ఆర్థిక మంత్రులను కలిసిన వాడిని కాదు. నేను ఎన్నో సార్లు ఆర్థిక మంత్రిని కలిశాను, కానీ ఫలితం ఏమీ కనపడటం లేదన్నది ఆయనలో మదన, ఆవేదన, నాకు ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ఆ అట్కోవాడు లోను 11,000 కోట్లు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది తప్ప ఏమిచ్చారు? ఇన్నిసార్లు పోతే ఫోన్ చేస్తే డబ్బు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మన చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బలం అంతా ఇంత కాదు. నితీష్ కుమార్ వాళ్ళిద్దరిపైనే ప్రభుత్వం నడుస్తుంది. ఫోన్ చేసి నాకు 50,000 కోట్లు రేపు పంపించంటే చెక్ తెచ్చుకొని మోడీ రావాలి. అటువంటి పరిస్థితుల్లో నిన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట, ఆయనలో ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగా అయిపోయింది, జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడప్పుడు ఆయన ఈద్గాలు అనేది రంజాన్ వేడుకలు అటు ఇటుకు వచ్చిపోతున్నాడు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో కాంగ్రెస్ పైన సానుభూతి మొదలైంది. వాళ్ళే మేలు రా అని అనుకుంటున్నారు, లోపల మదన పడుతుంది. అన్ని వర్గాల్లో
మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని గత 40 ఏళ్ల నుండి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 4 డివిజన్ ఏపీఐఏసీ కాలనీలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తన పర్యటనలో భాగంగా డివిజన్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన 2 స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి మరియు ఆటో పంపిణీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. విజయ్ నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అటు ప్రభుత్వ సహకారంతో ఇటు వ్యక్తిగతంగానూ తాను ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రస్టులు ఏర్పాటు చేసి ఉచిత విద్య, వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి నిరంతరం పబ్లిక్ చేరువుగా ఉండాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇటు ప్రభుత్వం ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, లేదా పార్టీ పరంగా కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిరంతరం చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అదే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఆ విధానంలోనే ఈ రోజున వల్లి అనే ఒక మహిళా కార్యకర్తకి 25,000 రూపాయలు చేసే ఇడ్లీ బండి, టిఫిన్ బండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వారికి ఇవ్వటం జరిగింది. వారితో పాటు కృష్ణమోహన్ అనే కార్యకర్తకి డౌన్ పేమెంట్ కట్టి ఆటో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తికి, రజిక సోదరులకి ఇస్త్రీ బండిని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ, ఓట్ల కోసం అడిగే పార్టీ కాకుండా ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్య చెబుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు బ్లడ్ బ్యాంకులని, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అనేక రకాలుగా ప్రజల సర్వీసులో అనేకమైన కుటుంబాలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ స్ఫూర్తితోనే మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను కానీ, మా అమ్ములు గారు జనసేన పార్టీ నుంచి కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ, మేమందరం కూడా అవసరం ఉన్న చోటాల్లో కూడా మాకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఇవాళ 3 కార్యకర్తలకి సుమారు ₹1,00,000 పైగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఇది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ప్రతిష్టని, లేదా కూటమి యొక్క కోరిక అని చెప్పి మేము భావిస్తూ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎవరికి అవసరం ఉన్నా కూడా అవి ఖచ్చితంగా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి ఆ సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితో పేదవాళ్ళందరికీ సంక్షేమం రావాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలా, అందరూ కూడా సమాన స్థాయికి రావాలా, వాళ్ళ కుటుంబాలని ఉపాధి పొందే విధంగా వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఒకే ఒక ప్రగాఢమైన కోరిక. కుటుంబాలను వాళ్ళు చక్కగా పోషించుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, ప్రభుత్వ సహకారంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆ కోరికతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నందిగామ మండల పరిషత్ పరిధిలో 14 మంది ఎంపీటీసీలు ఉండగా గత ఎన్నికల్లో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. వారిలో ఒకరు మాత్రమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. సంఖ్యాబలం లేకపోవడంతో నేటి ఎన్నికకు అధికార పార్టీ గైహాజరు కావడంతో మిగిలిన 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నిర్ణయించిన అభ్యర్థి పెసరమల్లి రమాదేవిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలోనూ అధికార కూటమి పార్టీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు, కుట్రలకు గురి చేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసిన భిక్ష అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ దుయ్యబట్టారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ప్రజల్లో ఉండే ఆదరణ, పార్టీ పట్ల అంకితభావం, ప్రజలకు మేము ఏం మంచి చేసామనేది మరొక్కసారి మా వైపు, పార్టీ వైపు నిలబడిన
ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే నందిగాంలో గతంలో మున్సిపల్ ఎలక్షన్లో ఎటువంటి మార్పు జరిగిందో తెలుసు, ఏ విధంగా నాయకులను కొనుగోలు చేశారో తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మా దగ్గర నుంచి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పీఠమని తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్ అని మనం అనుకుంటున్నారో వాళ్ళు ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా, మా వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఆశ చూపించినా, మా వాళ్ళకి రకరకాల ఆశలు చూపించినా సరే ఎవరూ కూడా అంగుళం కూడా జరగకుండా అటువైపు వెళ్లకుండా నాకు పార్టీ ఇంపార్టెంట్, పార్టీతోనే మేము ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు నిలబడిన తీరును చూసి చాలామందికి ఆదర్శపయం వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది ఉంది. తప్పకుండా ఏదైతే న్యాయపరంగా మండల పరిషత్ నిధులు ఏ విధంగా రావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా పరిషత్తుల నుంచి న్యాయపరంగా మేము పోరాడతాం. తప్పకుండా ప్రతి గ్రామానికి మండల పరిషత్ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలుస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సమర్థవంతంగా నేరాలను అరికడుతుందని ప్రశంసించారు. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే సుజనా, తంగిరాల సౌమ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే నేరాలను అరికట్టవచ్చునని అన్నారు. పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉంటుందన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందంజలో ఉందన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 72 గ్రామాలను 500 సీసీ కెమెరాలు కవర్ చేస్తున్నాయన్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మార్పు అనేది చాలా తొందరగా జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారని అన్నారు. అనంతరం శక్తి యాప్ పోస్టర్ లాంచ్ చేసి పోక్సో యాక్ట్ గురించి బుక్ రిలీజ్ చేశారు. కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరీగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపిగా చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ, ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈరోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా నియోజకవర్గంలో ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను నా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని కూడా సీసీ కెమెరా పెట్టేస్తాను. శక్తి యాప్ ఈ రోజు రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? శక్తి యాప్ ఆల్రెడీ గౌరవ సీఎం గారు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు జగ్గపేట కాన్స్టిట్యుయెన్సీలో అందరినీ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా లేడీస్ అందరూ కూడా. హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, గౌరవనీయులు జగ్గపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు, గౌరవనీయులు నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా ఏసీపీ అడ్మిన్ శ్రీమతి సరిత గారు, జనరేష్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా 2 months క్రితం గౌరవ హోంశాఖ మార్చులు మన 1000 సీసీ కెమెరాస్ని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 508 కెమెరాలు, 506 కెమెరాలు మామూలు కెమెరాలు, 502 కెమెరాలు డిజిటల్ కెమెరాలు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, కమిషనర్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మా సోదరి నందిగామ శాసనసభ్యురాలు సోమ్య గారికి,
మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారికి, పోలీస్ అధికారులకు, మా డీసీపీ తిలక్ గారికి, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారికి, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ కు, పోలీసుకు, చేసిన అధికారులందరూ కూడా ప్రత్యేకంగా సహకరించిన మున్సిపాలిటీ అనేది గ్రామ పంచాయతీ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు లాంచ్ చేస్తున్న సురక్ష ఈవెంట్ కి ముఖ్య చేసిన మనందరి ప్రియతమ నాయకురాలు, డైనమిక్ అండ్ యంగ్ లేడీ, మరి రాష్ట్రాల్లో ఈరోజు సమర్థవంతంగా తనకిచ్చిన మరి జాబ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో మనం అందరూ తెలుసు. మన చీఫ్ గెస్ట్ అయిన హోమ్ మినిస్టర్ మొత్తంపూడి అనిత గారికి, వేదిక మీద ఉన్న డీజీపీ గారికి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం. మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు. సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమరావతి వేదికగా V4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11,500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.